హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? పదండి చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం. 2 kg చికెన్ తీసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్పెషల్ మసాలా, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, గసగసాలు, చిల్లీస్, బిర్యానీ హోల్ స్పైసెస్, ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు చికెన్ లో 1/2 లీటర్ పెరుగు తీసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్ గా నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకో. ఇప్పుడు మనం బియ్యాన్ని ఉడకబెట్టేసుకుందామా? అందులో బిర్యానీ హోల్ స్పైసెస్, నెయ్యి, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసం వేసుకొని 70% రైస్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని స్టవ్ మీద పెట్టుకుని 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో బాయిల్ చేసుకుందాం. 10 మినిట్స్ బాయిల్ అయిపోయాక రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ 400 ml అందులో వేసుకొని 10 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. రైస్ చికెన్ బాయిల్ అయ్యేలోపు షాజీరా, నట్నెస్ తీసుకొని దంచుకుంటేద్దాం. 70% రైస్ బాయిల్ అయిపోయాక రైస్ తీసుకొని చికెన్ మీద వేసేద్దాం. ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న షాజీరా, నట్నెస్ పౌడర్ ని రైస్ మీద చల్లుకుందాం. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పాలు, నెయ్యి వేసుకొని 30 నిమిషాలు సన్నటి మంట పైన దమ్ పెట్టుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుందండోయ్.